మాదాల రమేష్ గారు పార్టీ తరపున వారిని ప్రొఫెషనల్ సెల్లో ఫోటోగ్రాఫర్స్ వింగ్కి వారిని రాష్ట్రానికి కన్వీనర్గా పార్టీ తరపున అనౌన్స్ చేయడం జరిగింది. అలానే వేదిక మీద ఉన్న మన పార్టీ పెద్దలు శ్రీ దాసం ఉమామహేశ్వరరావు గారు, మబ్బూరు శ్రీరామ్ గారు, లక్ష్మీ పెద్దరాజు గారు, అలానే వేదిక మీద ఉన్నటువంటి వివిధ బాధ్యతల్లో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్లో పనిచేస్తున్నటువంటి మట్టా నాగరాజు గారు, అధ్యక్షులు పివిఎస్ఎస్ఏపి, అలానే మోహన్ రాజు గారు, జనరల్ సెక్రటరీ, కృష్ణప్రసాద్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్, చిలకమర్తి శేష్ గారు, నిమ్మగడ్డ సతీష్ కుమార్ గారు, సుబ్బారాయుడు గారు, అమర్నాథ్ గారు, తటవర్తి జానకిరామ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అలానే సమావేశానికి విచ్చేసినటువంటి సోదర రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ ఈ సమావేశానికి ఉత్సాహంగా అన్ని జిల్లాల నుంచి పాల్గొన్నటువంటి ఫోటోగ్రాఫర్స్కి అందరు కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఈరోజు మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా కలవడం. మాదాల రమేష్ గారు చాలా సందర్భాల్లో మన యొక్క సమస్యలు ప్రస్తావించారు. అయితే ఫోటోగ్రాఫర్స్ అనేవారు సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి ఒక మంచి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులు. మీరు కుర్చీలు చాలా ఉన్నాయి, నిలబడకుండా కుర్చీలు వేసుకుని కొద్దిగా కూర్చోవలసిందిగా కొంతమందిని నేను కోరుతున్నాను. ఖాళీగా కుర్చీలు వేసుకున్న ప్రక్కన ఉన్నాయి. మీరు నా ఫోటో డిగ్రీది ఇప్పటికి కూడా ఉంది. ఆ ఫోటో అట్లా మీరు చేస్తున్న వృత్తి ప్రతి వ్యక్తి యొక్క ఆనందంతో నింపేటువంటి వృత్తి మీది. రమేష్ గారు చెప్పారు మీకున్న ఇబ్బందులు, కానీ మీకున్న ఇబ్బందుల్లో కూడా మీరు చేసేటువంటి వృత్తి ప్రజలకు ఎంతో ఆహ్లాదకరాన్ని కలిగించేటువంటి వృత్తిని మీరు ఎంపిక చేసుకోవడం నిజంగా మీరందరూ కూడా ధన్యులు. టెక్నాలజీ బాగా పెరిగింది. ఈ టెక్నాలజీకి మనం అనుగుణంగా తీర్చిదిద్దబడుతున్నాం. అనేకమైన మార్పులు ఫొటోస్లో కానీ, తర్వాత వివిధ రకాలైనటువంటి సాంకేతికంగా వచ్చినటువంటి పరిజ్ఞానాన్ని కానీ అప్డేట్ చేసుకోవడం, ప్రింటింగు. ఈవేళ సెల్స్ వచ్చిన తర్వాత మన యొక్క అవసరం తగ్గిపోయిందా అంటే మరొక విధానంలో మన అవసరం పెరిగే విధంగా మనం అప్డేట్ అవుతూ ఉన్నాం. అయితే మీరు అనేకమైన సందర్భాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాస్వామ్యంలో ఎన్నికల సందర్భంలో వెబ్కాస్టింగ్లో కానీ రకరకాల అంశాల్లో ఈవేళ ప్రధానమంత్రి వస్తే ఆయనతో ఫోటోగ్రాఫర్ ఉంటారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తే వారితో ఫోటోగ్రాఫర్ ఉంటారు. అంటే మీరు ఎంత పెద్ద వ్యక్తికైనా మీ అవసరం 100% ఉంది. ఈవేళ వాళ్ళ దేశంలో ఎవరైనప్పటికీ కూడా మీరు లేకుండా వాళ్ళ మూమెంట్ ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే పెళ్ళి కూడా మీరే చేస్తారు, పంతులు గారు కాదు. వాళ్ళిద్దరూ మిమ్మల్ని చూసి ఆ నెత్తి మీద అది పెట్టుకుంటారు తప్ప మీరు తీయాలి, అది ఉండాలి. అంత ప్రభావితం చేసేటువంటి ప్రొఫెషన్లో మీరు ఉన్నారు. ఆ విధంగా పంతులు గారు కూడా మీరు డైరెక్షన్ ఇస్తారు, మీరు పక్క తప్పుకోండి అని. ఆయన కొద్దిగా పవర్ఫుల్ అయితే మిమ్మల్ని కూడా కంట్రోల్ చేస్తారు. నా చిన్నప్పుడు చేసేవారు, ఇప్పుడు చేయడం లేదు. ఆ విధంగా అంత ప్రభావితాన్ని చూపించేటువంటి
వృత్తిలో మీరు పనిచేస్తున్నందుకు పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆనందాన్ని కూడా పాలుపంచుకుంటున్నాను మీతోటి. ఇక రమేష్ గారు వచ్చిన తర్వాత నా దగ్గరికి చాలా సందర్భాల్లో వచ్చి వారు ప్రస్తావించినటువంటి అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. నేను నిన్నే వారు ఏంటంటే మాకు ఏ విధమైనటువంటి సహాయం లేదు, కనీసం ముద్రా లోన్ కూడా ఇవ్వడం లేదని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్ అనే ఒక అంశాన్ని ప్రస్తావించారు ఈ కోవిడ్ టైంలో. దానిలో నిన్న నేను కృష్ణా జిల్లాకు సంబంధించి, గుంటూరు జిల్లాకు సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది. మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్లో వృత్తిపరంగా, అంటే మనం ఫోటోలు తీస్తాం, మహిళా సంఘాలు వివిధ రకాలైనటువంటి పచ్చళ్ళు పెడుతున్నారు, స్వీట్స్ తయారు చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఆ చేతి వృత్తి, చేత్తో పనిచేసేటువంటి వాళ్ళని ప్రోత్సహించమని ఉంది ఆత్మనిర్భర్ భారత్లో. మానసికంగా వాళ్ళని ఉత్సాహపరచాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి గవర్నమెంట్. ఆత్మనిర్భర్ భారత్ మనకి మీరు ఇప్పుడు ఎంతో దీనంగా మాట్లాడారు మోడీ గారు. దాని సపోర్ట్గా మన అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి. ఆత్మనిర్భర్ భారత్ అంటే ఈ యొక్క దేశాన్ని మనల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తేనే, మన ఆత్మలన్నీ కూడా నిబ్బరంగా ఉంటేనే సమాజం ముందుకు వెళుతుంది, ఇండియా బాగుపడుతుంది అనేది, భారతదేశం బాగుపడుతుంది అనేది ఆయన అభిప్రాయం. ఆ జిల్లాలో ఒక 600 మందికి దీనిలో అందరికి లోన్లు ఇచ్చారు. అదే స్కీమ్లో, ఆ స్కీమ్లో గైడ్లైన్స్ స్పష్టంగా ఉంది. అంటే ఎంత అద్భుతంగా ఆలోచించాడు ఆయన. నాకే ఆశ్చర్యం వేసింది ఆర్టికల్ చదివితే. వాళ్ళందరికీ ఇప్పుడు వారికి లోన్ ఇచ్చిన తర్వాత ఒక 25,000, 30,000 మహిళలు ఎక్కువ సంపాదిస్తున్నారు. డిఆర్డిఏ వాళ్ళు ఇంకా కూడా ఎక్కువ మందికి మేము దీనిలో లోన్ ఇస్తాం, ఎవరైనా సరే దీనికి అప్లై చేయొచ్చు. అంటే ప్రభుత్వం ఒక అంశాన్ని ప్రస్తావించి ఒక పథకాన్ని పెడితే అది ఎంత కింద వరకు ఆలోచించడానికి అవకాశం ఉందో అనేది, దాన్ని నేను చదివిన తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకింత ఒక పచ్చళ్ళు అమ్ముతుంది, ఒక ఆవిడ పచ్చళ్ళు చేస్తుంది. సాఫ్ట్వేర్ పిల్లలు అందరూ కూడా ఈ లోన్ తీసుకున్న తర్వాత ఎక్కువ మెటీరియల్ కొనుక్కుని ఆవిడ ఇంకా నిల్వ ఉంచే విధంగా, వాళ్ళందరూ ఆర్డర్ ఇస్తే వాళ్ళందరికీ ఇచ్చే విధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వచ్చి నా దగ్గర ఈ పచ్చళ్ళు కొంటున్నారు అనే విషయాన్ని ఆవిడ చెప్తే, నాకు నెలకు ఒక 25,000, 30,000 ఆదాయం వస్తుందని చెప్తే, ఒక మహిళ, నాకు చాలా ఆనందం వేసింది. ఆ దృష్ట్యా వారు చెప్పిన తర్వాత రమేష్ గారు నా దగ్గర ప్రస్తావించిన తర్వాత మినిస్టర్ గారు ఇక్కడికి వస్తున్నారు. మినిస్టర్ గారు వచ్చినప్పుడు నేను వారికి ఒకటే చెప్పాను, బ్యాంకర్స్తో ఒక మీటింగ్ పెట్టండి సార్. ఎందుకు పెట్టమన్నానంటే ఓన్లీ రమేష్ గారి గురించే పెట్టమన్నాను, మీ ఫోటోగ్రాఫర్స్ గురించే పెట్టమన్నాను. వారు కలిసినప్పుడల్లా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆయన కూడా చాలా మంచి మంత్రి అనిపించారు నాకు. వారు మీటింగ్ పెట్టి బ్యాంకర్స్కి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏదైతే బీజేపీ ప్రెసిడెంట్ చెప్తున్నాడో వాళ్ళందరికీ మీరు లోన్లు ఇవ్వాలి. అది ఏ స్కీమ్లో ఇస్తారనేది మీరు డిస్కస్ చేయండి, ఇస్తే ముద్రాలో ఇవ్వండి అనే విషయాన్ని బ్యాంకర్స్కి అందరికి కూడా చెప్పారు ఆయన. నేను మనకి ఈ సమావేశం ఉంది కాబట్టి ఒకసారి కాదు 4 సార్లు చెప్పాడు ఆయన. ఈ సమావేశం మీరు కూడా వేదిక మీద వారు అడిగారు, మీకు కూడా కొంతమంది పెద్దలు వచ్చి వారికి సన్మానం చేశారు. ఆ సందర్భంగా మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కానీ, మీరు మన కెమెరాకి అయ్యేటువంటి దాంట్లో జిఎస్టీ కొంత తగ్గించండి అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఆ జిఎస్టీని తగ్గించాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫైనాన్స్ మంత్రి గారికి మనం అందరం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మా జిఎస్టీ తగ్గించండి అని మనం బొగ్గన గారికి రిప్రజెంటేషన్ ఇస్తే జిఎస్టీ కౌన్సిల్లో దాన్ని ప్రస్తావిస్తారు. అది జిఎస్టీ అనేది అన్ని రాష్ట్రాల ఫైనాన్స్ మంత్రుల యొక్క సమాఖ్య, దానికి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు అధ్యక్షత వహిస్తారు. అలాంటి సందర్భంలో ఆయన ప్రస్తావించాలి. ఆయన ప్రస్తావించేటట్లుగా
వారితో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళి ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం. ఆ విధంగా మనం ట్యాక్స్ తగ్గడానికి అవకాశం ఉంటే మనం ప్రయత్నం చేద్దాం. రెండు, మన సమావేశం ఉందని నేను బ్యాంకర్స్తో మాట్లాడాను. మొన్నే నెంబర్ తీసుకున్నాను మన వాళ్ళ దగ్గర. ఆ బ్యాంకర్స్ దగ్గర మనం వారితో మాట్లాడినప్పుడు ప్రతి జిల్లాలో సంఖ్య చెప్పారు. ఆ సంఖ్య నేను రెడ్డి గారితో మాట్లాడాను. ఆంధ్ర బ్యాంక్ మనకి లీడ్ బ్యాంకు, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది. ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకు మెర్జ్ అయింది. వారిది లీడ్ బ్యాంకు. ఆ రెడ్డి గారితో మాట్లాడి ప్రతి జిల్లాలో మేము ఇన్ని పేర్లు వారి దగ్గర తీసుకుని మీకు సబ్మిట్ చేస్తామని చెప్పాను. మీరు పేర్లు ఇస్తే, వారు ఒక సంఖ్య చెప్పారు, ఆ సంఖ్యకు అనుగుణంగా మీరు పేర్లు ఇస్తే నేను వారికి పంపిస్తాను. పంపించిన తర్వాత ఏ జిల్లాలో ఎవరెవరిని కలవాలి అనే విషయాన్ని కూడా మానిటరింగ్ చేద్దాం. మీరందరూ కూడా మోడీ యొక్క లీడర్షిప్ని బయలుపరచాలి. ఆయన వారు ఇక్కడికి వచ్చారు, వచ్చిన సందర్భంగా అంత శ్రద్ధ తీసుకున్నారు. ఈవేళ దేశంలో మోడీ గారు మన భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్, కెమెరాలన్నీ కూడా చాలా కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పటికి కూడా ఈ కెమెరాస్ మన దేశంలోనే తయారవ్వాలి. అంటే ఇతర దేశాలతో టైఅప్ అయి మనం DRDOది సమావేశానికి వెళ్ళాం. వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. ఫిలిప్పీన్స్కి 2500 కోట్లు డిఫెన్స్కి సంబంధించినటువంటి యుద్ధ పరికరాల్ని మనం అమ్మాం. మనం ఆ యుద్ధ పరికరాలను దిగుమతి చేసుకునేవాళ్ళం. దిగుమతి చేసుకుని బొఫార్స్ లాంటి కేసు, అంటే దిగుమతి చేసుకుంటే దాంట్లో మనం లంచాలు తీసుకోవాలి. అగ్రరాజ్యాలు ఈవేళ దెబ్బలాట్లను ప్రోత్సహించి పరికరాలు అమ్ముకుంటారు. కానీ మనం చౌకగా తయారు చేసి, నాకు విశ్వాసం ఉంది చాలా పెద్ద కంట్రీస్కి భారతదేశమే రాబోయేటువంటి రోజుల్లో డిఫెన్స్ అమ్యునేషన్ని అమ్మే పరిస్థితి వస్తుంది. మనం తయారు చేస్తున్నాం. అట్లా కెమెరాస్ కూడా తయారు చేయాలి. తప్పకుండా ఆ పరిస్థితి వస్తుంది. వచ్చినప్పుడు ఈ కెమెరాస్ యొక్క రేట్లన్నీ కూడా చాలా తక్కువగా మనకి లభిస్తాయి. ఎంచేతంటే మీరందరూ గమనించినట్లయితే మన దేశంలో ఈ మధ్యకాలంలో ఒక లాంచర్స్ని 125 లాంచర్స్ని మనం స్పేస్లోకి పంపించాం. భారతదేశంలో మొట్టమొదటి, ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా జరగలేదు. ఇండియా స్పేస్లో 125 యొక్క ఆ లాంచర్స్ని పైకి పంపించారు. అందులో ఆశ్చర్యకర విషయం ఏంటంటే జపాన్ ఉంది, అమెరికాది ఉంది. ఎందుకు జపాన్ది అమెరికా ఉంది ఈ లాంచర్స్లో? వాళ్ళకంటే చాలా చౌకగా తయారు చేస్తున్నాం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కొద్ది కాలంలో చైనా కంటే తక్కువ అమ్మే పరిస్థితి మన దేశంలో వస్తుంది. ఆ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటుంది భారతదేశం. ఎందుకు అప్గ్రేడ్ చేసుకుంటుందంటే మనకు ఉన్నటువంటి మేధో సంపత్తి ఏదైతే ఉందో ఇది అద్భుతమైనటువంటి జాతి భారత జాతి. ఈవేళ నేను ఈ మధ్యన ఒక ఫర్నిచర్ షాప్కి వెళ్ళాను. ఆయన రెగ్యులర్గా చైనా పెడతాడు. చైనా వెళ్ళి వాళ్ళు తయారు చేసినటువంటి మనం ఫర్నిచర్ని ఇప్పటి వరకు కొంటున్నాం. కానీ అంతకంటే మంచిగా, అంతకంటే తక్కువ రేటుకి తయారు చేసి ఆయన అమ్ముతున్నాడు రాజమండ్రిలో. అంటే చైనా పెడతాడు రెగ్యులర్గా. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు ఈ పరికరాలని? మన దేశంలోనే దాన్ని తయారు చేసేటువంటి మనస్తత్వం ఉంది. ఈ విధంగా మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే మన దేశం స్వయం సమృద్ధి. మోడీ గారిని సపోర్ట్ చేయమన్నాను. ఎందుకు సపోర్ట్ చేయమన్నాను? మోడీ ఎవరు? మోడీ నిజం ఏంటి? భారతదేశం ఎప్పటికైనా ప్రపంచ దేశాల్లో ఒక ప్రభావితమైనటువంటి దేశంగా మార్చేటువంటి ఆలోచన మోడీ గారు చేస్తున్నారు. ఈవేళ యుద్ధం జరుగుతుంది. ప్రధానులందరూ కూడా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మోడీ గారు మాట్లాడారు దీని మీద. మోడీ గారు మధ్యవర్తిత్వం చేయాలి. గతంలో ఎప్పుడు కూడా భారతదేశంలో ప్రపంచంలో ఇలాంటి ఆలోచన లేదు. భారతదేశం ప్రధానమంత్రి గురించి ప్రపంచంలో ఇలాంటి ఆలోచన లేదు. ఇది భారతీయులందరికీ కూడా, మనందరికీ కూడా ఎంతో గర్వపడవలసినటువంటి అంశం. ఈవేళ ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది. రండి రాంభట్ల గారు, సుధీష్ రాంభట్ల గారు వేదిక మీద రండి. ఈవేళ దేశంలో ఉక్రెయిన్లో ప్రపంచంలో జరుగుతుంది.
చాలా మన ఆంధ్రప్రదేశ్లో అనేక మంది చదువుకుంటున్నారు. ఉక్రెయిన్లో ఆంధ్రప్రదేశ్లో అనేక మంది చదువుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో 90 దేశాల్లో చదువుకుంటున్నారు. అంటే ఎక్కడే అలజడి వచ్చినా మనందరికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మీలో ఉన్న కొంతమంది పిల్లలు కూడా రష్యాలో ఎంబీబీఎస్ చదవడానికి అవకాశం ఉంటుంది. మన బంధువుల పిల్లలు రష్యాలో ఎంబీబీఎస్ చదవడానికి అవకాశం ఉంటుంది. ఉక్రెయిన్లో రాబోయేటువంటి రోజుల్లో మన దగ్గర కూడా ఎంబీబీఎస్ అంత చౌకగా చదివేటువంటి పరిస్థితి రావాలి. ఇప్పటికే చాలా ఎంబీబీఎస్ కాలేజీలు పెట్టాం, కానీ ఇంకా తక్కువ రేటుకి ఈ యొక్క ఎంబీబీఎస్ కానీ చదివించే పరిస్థితి వచ్చిందంటే బయట దేశాలకు వెళ్ళవలసినటువంటి అవసరం రాదు. దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుంది. ఈవేళ అన్నీ మన దేశంలోనే మన దేశానికి రావాలి. ఉక్రెయిన్ కాదు, త్వరలో భారతదేశానికి వచ్చి చౌకగా ఉంది విద్య అని మన దేశానికి వచ్చి చదవాలి. ఆ పరిస్థితి తప్పకుండా భారతదేశంలో నిర్మాణం అవుద్ది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని మోడీ గారి గురించి చెప్పడంలే, ఇది భారతదేశంలో అంత టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకునేటువంటి మనస్తత్వం ఉంది. అయితే ఈవేళ ఎంబీబీఎస్లో అనేకమైన మార్పులు తీసుకొస్తున్నారు. గతంలో దీనికి కమిటీలు ఉండేవి, ఆ కమిటీలు కూడా మార్చి రాబోయేటువంటి రోజుల్లో మనందరికీ కూడా సౌలభ్యంగా ఉండేటువంటి ఎంబీబీఎస్ విద్య రావడానికి అవకాశం ఉంది. ఉక్రెయిన్లో ఉన్నటువంటి మన తెలుగు సోదరులందరినీ కూడా రెగ్యులర్గా మన మంత్రి గారితో మాట్లాడుతున్నాం. మన ఇన్ఛార్జ్ గారే దేశానికి మంత్రి శ్రీ మురళీధరన్ జీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు వారు ఎంఎస్ఓ అయినా వారితో రెగ్యులర్గా మనం టచ్లో ఉన్నాం. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, నిరంతరం కూడా మానిటరింగ్ చేయమన్నారు. ఆ విధంగా ఒక ఎంబీబీఎస్ కాలేజీ నడుపుతున్నారు మన పార్టీలో ఒక ఆయనతో మాట్లాడి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వారి ద్వారా రాజుగారని ఆయన అనేకమైన దేశాలకు పిల్లలు పంపిస్తున్నాడు. కాకినాడలో ఉంటారు. వారి ద్వారా నిరంతరం మంత్రి గారితో టచ్లో ఉండడం, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని షార్ట్అవుట్ చేసే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ని మీ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ద్వారా అభివృద్ధిలో దాన్ని ఎగ్జిబిట్ చేయడంలో మీరు ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తారు. కాబట్టి మోడీ ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేస్తున్నారనేటువంటి విషయాల్లో మీరు కూడా ఒక ప్రముఖమైనటువంటి పాత్ర, దాన్ని ఎగ్జిబిట్ చేయడానికి, దాన్ని ప్రజల దగ్గర తీసుకువెళ్ళడానికి మీరు కూడా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తారని రాబోయేటువంటి రోజుల్లో మీరందరూ కూడా ఆ విధంగా ఆలోచించండి. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల్ని ఒక్క మోడీ గారి రాష్ట్రంలో చేస్తున్నారు. మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, జగనన్న ఇళ్ళు అని ఇళ్ళు కడుతున్నారు. దానికి మోడీ గారు 32,000 కోట్లు ఇస్తున్నారు. 32,000 కోట్లు. ఆ ఇంటికి ఒక్కొక్క ఇంటికి 1,80,000 ఇస్తున్నారు మోడీ గారు. ఇప్పుడు జగన్ ఏమి ఇవ్వడం లేదు ఆ ఇంటికి, ఎందుకంటే నేను పట్టా ఇచ్చానని. అలానే ఎన్ఆర్ఈజీఎస్ నిన్నే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను ఎన్ఆర్ఈజీఎస్కి ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు జగన్ వచ్చిన తర్వాత 25,000 కోట్లు ఇచ్చారని ఎవరు చెప్పారు? మన మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయన ఉన్నప్పుడు 35,000 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 25,000 కోట్లు ఇచ్చాం ఎన్ఆర్ఈజీఎస్కి. మరలా ఈ సంవత్సరం 12,000 కోట్లకి అప్లై చేశారు. అంటే 25, 12, 12,000, 37,000 కోట్లు 3 సంవత్సరాల్లోనే. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. అంటే ఎన్ఆర్ఈజీఎస్కే ఈ ప్రభుత్వానికి మనం సుమారు 50,000 కోట్లు, చంద్రబాబు నాయుడు గారికి 35,000 కోట్లు, మొత్తం కలిసి 85,000 కోట్లు. చాలామంది ఏదో విధంగా, ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీకు సృజన ఉంది. చాలామంది ఏం చెప్తారు, పోలవరం కడతారా లేదా, పోలవరం కడతారా లేదా. అసలు పోలవరం మీరు కట్టడం ఎందుకు, మీరు ఎందుకు కట్టాలి? ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్. ఇది మీరు కట్టకపోతే మాకు ఇచ్చేయండి.
ఇంత డబ్బు ఒక 10 చెప్తాను నేను, ఇలాంటివి 10 అంశాలు మీ ముందు ప్రస్తావిస్తాను. ఇంత డబ్బు మనం ఇస్తుంటే రాష్ట్రానికి అభివృద్ధిలో మొన్న నితిన్ గడ్కరీ గారు వచ్చి 3 లక్షల కోట్లతో 3 లక్షల కోట్లు నేను ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా రోడ్లు వేస్తానని ప్రకటించాడు. ఆయన ముఖ్యమంత్రి సమక్షంలో ప్రకటించాడు. 3 లక్షల కోట్లతో రోడ్లు వేస్తే రోజు ఇది రాయరు, అదే రాస్తారు. ఎందుకు? మోడీ లాంటి ఉత్తమమైనటువంటి పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు. వాళ్ళు ఏదో విధంగా మరలా ఎలక్షన్లో నెగ్గేయాలి, విపరీతమైన కలెక్షను, డబ్బు ఇచ్చేయాలి ప్రజలకి. ఒక అభివృద్ధి కాముకుడైనటువంటి పెద్దలు వాళ్ళ ఆలోచనలు పరిమితం చేయాలి, ఏదో విధంగా అన్పాపులర్ చేయాలి అనే ఆలోచన ఈ రాష్ట్రంలో నడుస్తుంది. నేను చెప్తున్నాను, ఈ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రిని 55,000 కోట్లు పోలవరానికి పెంచితే ఇందులో 20,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఎక్కువగా బిల్లు పెట్టేశారు, ఇది పెంచేశాడు అని ఓ బుక్ వేశాడు. ఏది ఒక 2 లక్షల కోట్లు తిన్నాడు చంద్రబాబు నాయుడు అని ఓ బుక్కు. ఇప్పుడు ఆ 55,000 కోట్లు మీరు మరలా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఏమో ఎన్హాన్స్మెంట్ చేశాడని చెప్పాడు. ఇప్పుడు ఏమంటాడంటే ఆ 55,000 కోట్లు మరలా నువ్వు ఇచ్చే, ఆయన బుక్ వేసి ఈ 55 ఇస్తే ఆయన బొక్కేద్దామని, ఈ ముఖ్యమంత్రి మరలా బొక్కేద్దామని. మరి నువ్వు ఆ వేళ ఏం చెప్పావు? కట్టేది కేంద్రం కట్టాలి, అది మాకు ఇవ్వండి అన్నారు. మాకు ఇవ్వండి అంటే వాళ్ళకి ఇచ్చాం, ఇస్తే దాన్ని పెంచేయడం, ఇప్పుడు మరలా బొక్కేయడం, ముందు తప్పండం. ఇలా ఉంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు, గత ముఖ్యమంత్రి పరిస్థితి, ఈ ముఖ్యమంత్రి పరిస్థితిని మనలందరూ కూడా అగమ్య గోచరంలో పెట్టారు. ఆంధ్ర రాష్ట్రం ముందుకు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. నిన్న క్యాపిటల్ గురించి మాట్లాడుతున్నారు. క్యాపిటల్ అనేది భారతీయ జనతా పార్టీ అమరావతిలోనే క్యాపిటల్ ఉండాలనేది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం. క్యాపిటల్ మీ అందరు కూడా చెప్తున్నాను నేను, క్యాపిటల్ ఏదైనా డెవలప్ చేస్తుందంటే మోడీ గారి పరిపాలనే. మీ మచిలీపట్నాన్ని 4 రోడ్లు వేసాం, విజయవాడలో 3 ఫ్లైఓవర్లు కట్టాం, అలానే ఎయిమ్స్ హాస్పిటల్ కట్టాం 1800 కోట్లతో, అగ్రికల్చర్ యూనివర్సిటీ కట్టాం 1000 కోట్లతో. ఇప్పుడు క్యాపిటల్ మీదుగా ఏదైతే నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉందో దాని మీద నుంచి ఒక ఒత్తిన క్యాపిటల్ మీద నుంచి అక్కడికే గుంటూరుకి కనెక్ట్ అయ్యే విధంగా ఒక బ్రిడ్జ్ కడుతున్నాం. మొన్న క్యాపిటల్ కానీ కట్టినట్లయితే 4 వేస్ మినిస్ట్రీ నుంచి క్యాపిటల్లోనే 20,000 కోట్లతో రోడ్లు వేయడానికి అవకాశం ఉంది. దాని క్యాపిటల్ గతంలో కట్టలేకపోయారు, కడితే 20,000 కోట్లు కూడా క్యాపిటల్లో మనం కట్టి ఉండేవాళ్ళం, రోడ్లు వేసి ఉండేవాళ్ళమని నితిన్ గడ్కరీ గారు చెప్పారు. రైతులకు పూర్తిగా మద్దతు తెలియజేసాం మనం. వాస్తవంగా మనం ఆలోచిస్తే 5 సంవత్సరాల్లో క్యాపిటల్ ఎంత కట్టినా కనీసం లేఅవుట్ వేసి ఆ రైతులకి ఆ పట్టాలు ఇచ్చేసి ఉండేట్లయితే ఆ భూమి పనిచేస్తే చంద్రబాబు నాయుడు ఈ వేళ గోలు ఉండేది కాదు. భూమి కూడా 5 ఏళ్ళలో పంచలేరా? ఒక లేఅవుట్ వేయడానికి ఎంత టైం పడుతుందండి? వాళ్ళకి 1000-1400 గజం ఇస్తానంటున్నారు. ఆ ఇచ్చేది లేఅవుట్ వేసి అప్పుడు ఇచ్చేస్తే పోయేది కదా, అది వేయలేదు. టెంపరీ క్యాపిటల్ కట్టాడు 7,200 కోట్లు ఖర్చు పెట్టి. మనం పూర్తి మద్దతు ఇస్తున్నాం. నేను ఎవరో పేపర్లో చెప్తున్నారు మోడీ గారు దీంట్లో కలెక్ట్ చేసుకోవాలి, మోడీ గారు దీంట్లో కలెక్ట్ చేసుకుంటే క్యాపిటల్ అయిపోద్దట. 5 ఏళ్ళు ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు, ఎందుకు చేయడు? ఇతను అక్కడే కడతా అన్నాడు కదా, ఇతను ఎందుకు చేయడు? వీళ్ళిద్దరూ కూడా కట్టలేరు. అసలు భారతదేశంలో క్యాపిటల్స్ కట్టేటప్పుడు విడిపోయిన రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, అలానే హర్యానా, అలానే మహారాష్ట్ర నుంచి గుజరాత్, అలానే బీహార్ నుంచి ఉత్తరాఖండ్ యూపీ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, బీహార్ నుంచి జార్ఖండ్, ఇవన్నీ క్యాపిటల్ కట్టుకున్నాయండి. మనకి ఎవరైనా క్యాపిటల్ కట్టుకున్నారని ఇంత గొడవ ఉందా? అన్ని చోట్ల సైలెంట్గా క్యాపిటల్ కట్టేశారు. ఈడ మన రోడ్డు మీద పాడేసి క్యాపిటల్ 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 క్యాపిటల్. ఈడ కట్టుకునే సామర్థ్యం ఉంటే ఇప్పుడు ఈ గోల వచ్చేదండి. దీంట్లో వల్ల మోడీ గారిని కలుపుతారు. కట్టవలసింది నీవు 7,200 కోట్లు క్యాపిటల్ కోసం మనం ఈ రాష్ట్రానికి
1500 కోట్లు ఇచ్చాం. నేను మొన్న రాయ్పూర్ వెళ్ళాను. క్యాపిటల్ అద్భుతంగా కట్టుకున్నారు వాళ్ళు. రాయ్పూరు ఎస్టీస్ ఉన్న రాష్ట్రం. ఎవరు కట్టారంటే హౌసింగ్ బోర్డు వాళ్ళు కట్టారండి క్యాపిటల్ని. హౌసింగ్ బోర్డు వాళ్ళు. మనకి సింగపూరు, జపాను, చైనా, మనకేమైనా టెక్నాలజీ లేదా? మొన్న మన ప్రధానమంత్రి చైనా ఆయన తీసుకొచ్చి ఏం చూపించాడు చైనా వాళ్ళకి? మెడ్రాస్లో మహాబలిపురం చూపించారు. అది ఎప్పుడు కట్టారు? 4000 సంవత్సరాల కింద కట్టారు. ఆయన చూపించాడు, ఒకసారి చూడవయ్యా, మా సత్తా ఇది, మా దమ్ము ఇది, మా సత్తా ఇది, మా దమ్ము ఇది. ఇప్పుడు కూడా పడిపోలేదు అది. మనం అంటే జపాన్ అంట, సింగపూర్ అంట. ఏంటండి కల్పనలో? ఇలా కట్టేది 1500 కోట్లు ఇచ్చాం. 1000 కోట్లు విజయవాడకి, గుంటూరుకి రోడ్లు వేయమని ఇచ్చాం. స్మార్ట్ సిటీ చేశాం. అమరావతిని హెరిటేజ్ సిటీగా ప్రకటించాం. అలానే అమరావతిలో డిజైన్ యూనివర్సిటీ కడుతున్నాం. నేను కట్టినవన్నీ చెప్పాను. 4000 కోట్లు అప్పిప్పించాం అడ్కో ద్వారా. అయ్యే 7200 కోట్లు. అది ఏం చేశాడు ఈయన అని ఆయన అడగకుండా మోడీ కట్టిస్తే మోడీ చెప్పేస్తే ఒప్పేసుకుంటారట. ఏంటి ఎవరి రాష్ట్రంలో వాళ్ళు కట్టుకోవాలండి క్యాపిటల్? దాని గురించి మళ్ళీ బయట వాళ్ళు లాగడం ఎందుకు? మనం ఇంత పెద్ద ఎత్తున సర్వీస్ చేస్తున్నాం కదా ఈ రాష్ట్రానికి. ఈ 4 వేస్ ఎవరేశారు? ఈ పక్కన ఉన్న 3 వంతులు ఎవరేశారు? మీకు లగడపాటి రాజగోపాల్ 10 ఏళ్ళు ఉన్నాడు. ఒక్క ఫ్లైఓవర్ కట్టాడా? 10 ఏళ్ళు ఉన్నాడు. ఆ ఫ్లైఓవర్ అంతా ఇన్ టైం కట్టారు. ఒక ఫ్లైఓవర్ దుర్గా దగ్గర, అది కొద్దిగా లేట్ అయింది, కాంట్రాక్టర్ సరైన వాడు కాక. మొన్న ఫ్లైఓవర్ 2. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మోడీ గారు చేస్తున్నారు ఈ రాష్ట్రానికి. మీరు ఎన్ని ఓట్లు వేశారు మోడీ గారికి? మీరు ఆలోచించండి. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎవరో ఒక ఆయన వేసాడట. కానీ మీరు ఓటేసారా, ఓటేయలేదా? ఇది భారతీయ జనతా పార్టీ లక్ష్యం కాదు. ఓట్ల కోసం మోడీ గారు పనిచేయడం లేదు. మీ అందరు కూడా నేను అర్థమయ్యేటట్టు చెప్తున్నా. దేశం కోసం పనిచేస్తున్నారు మోడీ గారు. ఆ దృష్ట్యా ఒక బాధ్యత అయినటువంటి వృత్తిలో ఉన్నారు కాబట్టి మీ దగ్గర కొన్ని అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు నేను ప్రస్తావించాను. రాజకీయాలు ప్రస్తావించలేదు. ఇవి రాజకీయాలు కాదు, జరిగిన విషయాలు మీ దగ్గర ఉంచాను. మీతో ఎప్పుడు కూడా పార్టీ మీతో ఎల్లవేళలా కలిసి ఉంటుంది. మీరు ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు ఆ విధంగా మీ సర్వీస్ని సమాజానికి ఇచ్చే విధంగా మిమ్మల్ని ఇంకా కూడా ప్రోత్సహిస్తూ ముందుకు పెడుతుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ప్రభుత్వానికి ఈ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్కి ఒక 1000 గజాలు స్థలం ఇమ్మని తక్కువ ధరకు కేటాయించాలని భవన నిర్మాణం కోసం వారు అడుగుతున్నారు. తప్పకుండా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మీ రిప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. అలానే ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ కూడా ఒక సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అడిగారు. తప్పకుండా వీడియోగ్రాఫర్ని కళాకారులుగా గుర్తించాలన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ మిమ్మల్ని కూడా ఈ కళాకారులకు సంబంధించినటువంటి కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ వస్తున్నారు కిషన్ రెడ్డి గారు. 25, 26న ఆజాదీ కా అమృతోత్సవ సందర్భంగా రాజమండ్రిలో పెద్ద కల్చరల్ ప్రోగ్రామ్ ఈవెంట్ని ఏర్పాటు చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరూ అక్కడికి రావాలి. ఎందుకంటే భారతదేశానికి సంబంధించిన అన్ని కళాకారులు, అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా అక్కడికి 2 రోజులు వస్తున్నారు. అప్పుడు మీకు ఫంక్షన్ ఏదైనా అవకాశం ఉందేమో, మిమ్మల్ని కళాకారులుగా గుర్తించి ఫంక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ శ్రామ్ దాంట్లో
మనకి హెల్త్ కార్డులు ఆ ఈ శ్రామ్ దాంట్లో మన రిజిస్టర్ కావడం లేదు, ప్రొఫెషన్ ఏంటి అనేది. దాన్ని తప్పకుండా ఆ కార్డు వచ్చే విధంగా మనం ఏ విధంగా ప్రయత్నం చేస్తే అవకాశం ఉంటుందో దాన్ని కూడా మనం ప్రయత్నించేద్దాం. ఈ బ్యాంకు రుణాల గురించి ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఈ ఫోటోగ్రఫీ కోర్సుని అన్ని యూనివర్సిటీస్లో పెట్టాలి అనేది డిగ్రీ స్థాయిలో చెప్పారు. ఇది మంచి అభిప్రాయం. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అట్లనే కేంద్రానికి కూడా ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి, హెచ్ఆర్ మినిస్ట్రీకి కూడా దీని మీద ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా 200 చదరపు గజాలు ఇమ్మని అడిగారు. తప్పకుండా దీని గురించి ప్రయత్నం చేయొచ్చు. రజకులకు ఇస్తున్నారు, అలానే వివిధ వృత్తులు చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మీకు కూడా ఇవ్వవలసిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. దాన్ని కూడా అయ్యే విధంగా మనం ప్రయత్నించేద్దాం. ఈ ఫోటోగ్రాఫర్స్ చాలామంది కరోనా టైంలో చనిపోవడం జరిగింది. వారికి ఏం చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించవలసిందిగా వారికి కూడా మనం ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. ఇది ఈ శ్రామ్లో తప్పకుండా అన్ని వర్గాలకు వచ్చేటువంటి ప్రోత్సాహాన్ని ఈ శ్రామ్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే దాని గురించి కూడా మనం ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. కార్మిక శాఖ మార్చులకి నేను ఈరోజే మాట్లాడతాను. మన వాళ్ళతో మాట్లాడి మీరు ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఇస్తే దాన్ని కేంద్ర కార్మిక శాఖకు పంపిస్తాను. ధన్యవాదాలు.